ప్రకాశం జిల్లా సంతనుతలపాడు నియోజకవర్గ నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూర్ గ్రామం కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా బాపట్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేడీ శీలం, సంతనుతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలపర్తి విజేష్ రాజ్, మాజీ ఎం.ఎల్. ఏ పాలపర్తి డేవిడ్ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ కార్యకర్తల సమావేశము. మరి ఈ సమావేశం తర్వాత మండలం వైజు మాకున్నటువంటి తయారీ స్థితి ఏమిటి, రాబోయేటువంటి ఎన్నికలకు ఏ రకమైనటువంటి ఉధృత స్థాయిలో మేము క్యాంపెయిన్ చేపట్టాలనేటువంటి అంశాల మీద చర్చించడానికి నియోజకవర్గం స్థాయి నాయకులు, అదేవిధంగా అభ్యర్థి అయినటువంటి విజేష్ రాజు గారు, తర్వాత మండల ప్రెసిడెంట్స్, ఇప్పటివరకు ఈ నియోజకవర్గాన్ని మరి నడుపుకుంటున్నటువంటి నాయకులు, దాంతోపాటు ఎక్స్ఎమ్మెల్యే డేవిడ్ రాజు గారు, అదేవిధంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాష్ గారు, జిల్లా ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ అధ్యక్షులతో కలుపుకొని ఒక రివ్యూ చేస్తాము. ఆ రివ్యూలో ఇంకా ముందు ఏమేమి చేయాలనేటువంటి కార్యక్రమం రూపొందించుకొని రేపటి నుండి మామూలుగా మండలాల్లో ఉన్నటువంటి టీమ్స్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని నేతృత్వంలో టీమ్స్ అన్ని మండలాల్లో గ్రామాల్లో తిరుగుతారు. ఎస్సీ డిపార్ట్మెంటు మా కృష్ణ ఉన్నారు, వారి నేతృత్వంలో కొన్ని ఎస్సీ ఎస్టీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా ఎందుకు బీజేపీ చేస్తున్నటువంటి ముఖ్యంగా భారత రత్న డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తాము అని ఓపెన్గా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఒక్కరే మల్లికార్జున ఖర్గే గారు నీ తాతల తరం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని తీసుకొని మేము ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీకి వెళ్ళి ఇదిగో రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక మరి హక్కులు కానీ అనేకమైనటువంటి విషయాలు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల వారు, బీసీలు, వెనుకబడిన వర్గాల వారు, మైనారిటీసు, అదేవిధంగా క్రైస్తవులు, దళిత క్రైస్తవులు అందరూ కూడా మరి అభివృద్ధి, సంక్షేమం ఆ రాజ్యాంగంలో అన్నీ ఇమర్చబడి ఉన్నాయి. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ విలువలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా మేము ఒప్పుకోము. బీజేపీని సపోర్ట్ చేస్తున్నటువంటి ఎవరైనా సరే మేము, వామపక్ష వాళ్ళు, అదేవిధంగా రాజ్యాంగ పరిరక్షణ సమితి, అదేవిధంగా అంబేద్కర్ వాదులం అందరం కూడా కలిసి ఈ పనిలో మా ఎస్సీ ఎస్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, బీసీ మెంబర్సు, మైనార్టీ మెంబర్సు ప్రతి గ్రామంలో వారిని నిజమేమిటో చెప్తాం. నిర్ణయం వారిదే. మా పని ఏమిటంటే అయ్యా పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి, ఒక పక్క ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు మోడీ గారిని ఎదిరించలేకపోతున్నాయి. ఒక ఆయన ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకుంటే ఇంకొక ఆయన డైరెక్ట్గా పొత్తు పెట్టుకున్నారు. వీళ్ళిద్దరినీ కూడా బీజేపీ వాళ్ళు ఒక్క ఓటు లేకపోయినా ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తున్నారు, రెండు పార్టీలను కంట్రోల్ చేస్తున్నారు. మరి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇవ్వలేదే, రాష్ట్రానికి ద్రోహం చేశారే, రాష్ట్రానికి అన్యాయం చేశారే.
వీరు ఏ రకంగా మరలా వచ్చే 5 ఏళ్ళు ఏం సాధిస్తారు అని వారికి ఏమన్నా చెవిలో చెప్పారా? ఎందుకు ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని ఈ రకమైన పరిస్థితుల్లోకి మీరు తప్పనిసరిగా మాకే ఓటేయాలి, మేము ఏం చేసినా మాకు ఓటేయాలి అనే పరిస్థితి తీసుకెళ్లారే? ఆలోచించరా దయచేసి ఓటర్ మహాశయులు? పార్లమెంట్లో రేపు గళం విప్పి మా రాష్ట్రానికి జరుగుతూ ఉంది అని ఒక 20-30 మంది ఎంపీలని కూడగట్టుకొని మాట్లాడేటువంటి హక్కు మా అందరికి లేదా? మమ్మల్ని ఆశీర్వదించలేరా మీరు? ఒక్కడైనా కనీసం పార్లమెంట్లో మాట్లాడే అవకాశం మీరు ఇవ్వగలరా? దయచేసి ఆశీర్వదించండి. మరి అసెంబ్లీలో ఏ రకంగా సంభాషణ జరుగుతూ ఉన్నాయో, అభివృద్ధి మీద చర్చ జరుగుతూ ఉందా లేకపోతే దూషణలు జరుగుతూ ఉన్నాయా అనేటువంటిది అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు. మరి యువకుడు మంచి అవకాశం ఇచ్చింది ఏఐసిసి విజయరాజుకి, మరి ఓటేయమని అడుగుతా ఉన్నాం. మిత్రులు కూడా నిజాలు చెప్పండి అయ్యా, నిజాలు చెప్పండి. గ్రామాల్లో ఆ హృదయ స్పందన చూడండి. తప్పనిసరి మేము వేస్తూ ఉంటున్నాం అసెంబ్లీకి అని అంటున్నారు. నిజమే, ఇష్టం లేదు మోడీ గారితో మైత్రి, ఇష్టం లేదు. జగన్ గారు మోడీ గారు ఒకటేనే అందరికీ తెలుసు. అన్ని చట్టాలకి ఆయన మద్దతు ఇచ్చారు. ఎప్పుడు కూడా ఇదిగో మాకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పలా. రాష్ట్రపతి ఎన్నిక దగ్గర నుండి ఇప్పటి వరకు ఏ కండిషన్ చెప్పకుండా ఎంపీల చేత ఓటేపించారే. ఇవన్నీ ప్రజలకు తెలుసు. దయచేసి నిజాలు చెప్పండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి మనవి చేసుకుంటూ గ్రామాలకు వస్తాం. కొన్ని నాకు 685 గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో అందరినీ చూడటానికి కష్టమవుతుందేమో, కొంతవరకు చాలా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నా. కలిస్తే ఆశీర్వదించండి, కలవలేకపోయినా 2 చేతులతో మరి అర్థిస్తున్నా ఆశీర్వదించండి. అదేవిధంగా మీ బిడ్డ అయినటువంటి విజయరాజును కూడా ఆశీర్వదించండి అని మనవి చేసుకుంటూ, మా నాయకులు చాలామంది ఉన్నారు, మాకన్నా గొప్పవాళ్లే, కానీ సీట్లు ఎవరికో అదృష్టవశాత్తు కొంతమందికే వస్తాయి. అందరూ కలిసి అభ్యర్థుల్ని గెలిపించాలి అని చెప్పి మనవి చేస్తామండి. నేను పాలపర్తి విజయరాజ్. రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నాను. ఈరోజు నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు గ్రామంలో మా నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుగుతూ ఉంది. దానికి ముఖ్య అతిథులుగా బాపట్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి జేడీ శిల్లం గారు రావడం జరిగింది. మరి సార్ ఒక నేతృత్వంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, వివిధ కమిటీలకు సంబంధించినటువంటి నాయకులు అందరం కూడా, కార్యకర్తలందరికీ కూడా సార్ దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. మరి రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని ప్రతి గడపకి, ప్రతి ఒక్క ఇంటికి ఏ విధంగా చేరవేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 9 గ్యారంటీలు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 9 గ్యారంటీలు, అట్లాగే కేంద్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 25 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్క గడపకు చేరవేసి కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధికి మేము కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులని మరి పెద్దలు జేడీ శిల్లం గారు చాలా క్షుణ్ణంగా వివరించారు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి రావడానికి, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎందుకు అధికారంలోకి రావాలి, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సుపరిపాలన అందించింది, మరి ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ మంచి భవిష్యత్తు కావాలంటే తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని, మన రాష్ట్రంలో గతంలో మనం చూసినటువంటి సుపరిపాలన రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ఒక సువర్ణ యుగం మనకి తిరిగి రావాలి అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారి నిజమైన వారసురాలైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారి ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని, మన గతంలో మనకి ప్రత్యేక హోదా తీసుకొని వస్తానని చెప్పి మోసం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ మాటలు కానీ నమ్మకుండా ఫస్ట్ నుంచి కూడా ఒకటే స్టాండ్, ఒకటే మాట మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని నమ్మాలని మరి రాహుల్ గాంధీ గారు కూడా ప్రకటించడం జరిగింది. కేంద్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా మీద పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. ఆ ప్రత్యేక హోదా కూడా 10 ఏళ్ల పాటు అమలు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో కనుక అధికారంలోకి వస్తే 2,25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి మొట్టమొదటి సంతకం పెట్టబోతా ఉన్నామని చెప్పి మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు తెలియజేయడం జరిగింది. కావున ఇటువంటి ఎన్నో మంచి పథకాలు, పేదలకి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టివ్వడం కానివ్వండి,
2 లక్షల వరకు రుణమాఫీ కానివ్వండి, అట్లాగే కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య, యువకులకు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తూ డిగ్రీ హోల్డర్స్, డిప్లొమా హోల్డర్స్ అందరికీ కూడా సంవత్సరానికి కనీసం ₹1,00,000 వేతనంతో స్టైఫండ్తో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక చట్టం కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉంది. అట్లాగే యువకులలో పారిశ్రామికవేత్తలని ప్రోత్సహించడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక ఫండ్ని ఏర్పాటు చేయబోతా ఉంది. వీటన్నిటికీ సంబంధించి ఒట్టి మాటలే కాదు, గాలి వాగ్దానాలు కాకుండా అన్నిటికీ క్షుణ్ణంగా పరిశీలించి చట్టాలు చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించుకొని బాపట్ల పార్లమెంటు సభ్యులుగా జేడీ శీలం గారికి, అట్లాగే సంతనూతలపాటి సభ్యునిగా నాకు అవకాశం కల్పించాలని, అట్లాగే హస్తం గుర్తుకు ఓటేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా బలోపేతం చేయాలని చెప్పి ఈ సమావేశంలో నేను కోరుకుంటా ఉన్నాను.